హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ ఏమేమి ఉంటాయి, ఎన్ని రకాలు అనేది తెలుసుకుందాం. ఒకటి పర్మనెంట్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్, డెమీ పర్మనెంట్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్, సెమీ పర్మనెంట్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ అండ్ న్యాచురల్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్. ఇప్పుడు పర్మనెంట్ హెయిర్ కలరింగ్ అంటే మనకి జనరల్గా అమోనియా అండ్ పీపీడీ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకసారి అప్లై చేసిన తర్వాత జనరల్గా పోయే అవకాశం ఉంటుంది. అండ్ కాకపోతే కొత్త గ్రే హెయిర్ వస్తున్నప్పుడు అది మనం రూట్ టచ్అప్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. బట్ మిగతా హెయిర్ కలర్ని ఎట్లా అయితే కలర్ చేసామో అది అలాగే ఉంటుంది. డెమీ పర్మనెంట్ హెయిర్ కలర్స్ అనేవి జనరల్గా నో అమోనియా, బట్ కొన్నిసార్లు పీపీడీ కూడా ఉంటుంది, అందులో కొన్నింటిలో ఉంటుంది. కొత్త న్యూ పీపీడీ ఎలిమెంట్స్ కూడా వస్తున్నాయి. సో విచ్ ఆర్ అంటే జనరల్గా మిగతా వాళ్ళు ఎవరైతే పీపీడీకి సెన్సిటివ్ ఉన్నారో వాళ్ళు ఈ పీపీడీకి సెన్సిటివ్ ఉండకపోవచ్చు. సో ఈ డెమీ పర్మనెంట్లో మామూలుగా అంటే కలర్ హెయిర్ డై అనేది అవ్వదు, బట్ ఉన్న కలర్ని ఎన్హాన్స్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ ఒక 10 to 12 షాంపూస్ ఆర్ 24 షాంపూయింగ్ వరకు ఉండే అవకాశం ఉంటుంది. బట్ కంప్లీట్గా గ్రే కలర్ హెయిర్ని ఫుల్గా కలరింగ్ చేస్తుంది అని మాత్రం చెప్పుకోలేము. బట్ హెయిర్ కలర్ టోన్ని మాత్రం మంచిగా మెయింటైన్ చేస్తుంది ఏజెంట్స్. అండ్ న్యాచురల్ హెయిర్ కలరింగ్ ఏజెంట్స్ వచ్చేసి హెన్నా రెడ్ కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి కదా, హెన్నా రెడ్ కలర్. సో దట్ ఈస్ న్యాచురల్ హెయిర్ కలరింగ్ ఏజెంట్ అనమాట. థ్యాంక్ యూ.